హలో ఎవ్రీవాన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వ్లాగ్ అయితే అసలు స్కిప్ చేయొద్దు. ఈరోజు నేనైతే చాలా అందంగా రెడీ అయ్యాను. సో వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. ఇదైతే మాత్రము ఫ్రైడే వ్లాగ్ అండి. షానుకి ఈరోజు స్కూల్లో కమ్యూనిటీ లంచ్ ఉందంట. అందుకనేసి షానుని ఈరోజు పలావ్ అయితే చేసుకుని రమ్మన్నారండి. అంటే ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క ఐటెం అయితే చెప్పారు. ఒక 5 మెంబర్స్ని ఇలాగ బిర్యానీ లాగా కానీ పలావ్ లాగా కానీ చేసుకుని రమ్మన్నారంట. ఇంకా కొంతమందినేమో రకరకాల ఫుడ్ ఐటమ్స్ పొటాటో ఫ్రై అని, పన్నీర్ కర్రీ అని, ఇలాగ రోటీస్ అని, ఇలాగ డిఫరెంట్ ఐటమ్స్ అయితే చెప్పారు. ఎలాగ అందరూ స్టూడెంట్స్ వాళ్ళు టీచర్ ఏవైతే ఐటమ్స్ చెప్పారో అవన్నీ చేసుకుని వెళ్తారు కదా, వీళ్ళు గ్రూప్ కింద అయితే కూర్చుని వాళ్ళు లంచ్ అయితే షేర్ చేసుకుని తింటారంటండి. సో అదే కమ్యూనిటీ లంచ్, లైక్ పిక్నిక్ లాగా అనమాట. ఇలా షాను వాళ్ళ స్కూల్లో 3 మంత్స్కి ఒకసారి అయితే కమ్యూనిటీ లంచ్ అయితే పెట్టుకుంటున్నారండి. ఇంకా షానుకి ఎలాగూ పలావ్ చేయాలి కదా, ఇంకా షానుకి మనుకి లంచ్ బాక్స్లోకి పలావ్ చేద్దాం అనేసి వాళ్ళిద్దరికీ చేస్తున్నాను. నిజానికి మాకు చేసుకుందును, కాకపోతే ఈ బాస్మతి రైస్ ఎక్కువగా లేదండి, 1.5 గ్లాస్ మాత్రమే ఉంది. ఇంకా పిల్లలిద్దరికీ సరిపోతుంది అనేసి 1.5 గ్లాస్ అయితే చేస్తున్నాను అనమాట. ఈ వెజిటేబుల్స్ పలావ్ ఎలా చేస్తావో ఒకసారి ప్రాసెస్ పెట్టండి అక్క అని చాలామంది అడుగుతున్నారండి. ఆల్రెడీ నేను పెట్టాను కూడా 2-3 టైమ్స్. మళ్ళీ ఇది కూడా షార్ట్ కింద ఎడిట్ చేసి మళ్ళీ పెడతానండి. ఇంకోండి ఇక్కడైతే మాత్రము బియ్యం అయితే వేసేసాను, కుక్కర్ పెట్టేశాను. ఈ లోపల పిల్లలిద్దరికీ తలస్నానం చేపించేసి వచ్చేసానండి. మా వారైతే కుక్కర్ స్టవ్ అయితే ఆఫ్ చేసేసారు. పిల్లలిద్దరికీ తలస్నానం చేపించి వచ్చే లోపల చక్కగా పలావ్ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా వచ్చిందంటండి. నేనైతే తినలేదు, కానీ మా షాను చెప్తుందనమాట, అమ్మ మా ఫ్రెండ్స్కి చాలా నచ్చేసిందమ్మా, మాకు కొంచెం వెయ్యి అని అడుగు తిన్నారమ్మా అని చెప్పింది. అసలు మెతుకు కూడా మిగలకుండా తీసుకొచ్చేసింది అనమాట. ఈరోజు నాకు ఒక పెద్ద ప్రమాదం తప్పిందండి. ఇలా వీడియో షూటింగ్ తీస్తూ ఉంటే ఫోన్ వెళ్ళి గ్యాస్ మీద పడిపోయిందండి. కనీసం గ్యాస్ స్టవ్ కూడా ఆపలేదు. కంగారు పడిపోయి పెద్దగా అరిసేసాను అనమాట. మా వారు ఉన్నారు కాబట్టి సరిపోయింది, లేకపోతే నేను చాలా ప్యానిక్ అయిపోయేదాన్ని. ఆయన వచ్చి ఫోన్ పట్టుకున్నారు. నా చేతిలోనేమో వేడిది కాలే మూకుడు ఉంది, పిల్లలకి మినపట్టు వేశాను కదా, అది ఉండిపోయిందనమాట. లక్కీగా మా వారు వచ్చైతే అది పట్టుకోవడం సేఫ్ అయ్యిందండి. ఇంక ఇక్కడైతే మాత్రము షాను మనునిద్దరిని స్కూల్కి అయితే పంపించేశాను. పిల్లలు స్కూల్కి వెళ్ళగానే ఇంకా ఇల్లు అయితే శుభ్రం చేసుకుంటున్నానండి. ఎందుకంటే ఈరోజు ఫ్రైడే కదండి, నేను మళ్ళీ దేవుడికి దీపారాధన కూడా చేసుకుంటాను. అందుకనేసి ఇంకా నేను ఇల్లు శుభ్రం చేయడానికి ముందు బట్టలన్నింటినీ వాషింగ్ మిషన్లో అయితే వేసుకుంటున్నానండి. అంటే ఇప్పుడేమీ మిషన్ ఆన్ చేయను, కొన్నే ఉన్నాయి, కాకపోతే మిషన్లో వేసేసుకుంటూ ఒక పని అయితే అయిపోతుంది కదా. ఇల్లు మొత్తాన్ని సర్దుకోవడము తుడుచుకోవడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఒక్కసారి అయితే మాత్రము మాప్ అయితే పెట్టుకుంటున్నాను. సో దీనికోసం అయితే నేను అగారో ఎలక్ట్రిక్ స్పిన్ మాప్ అయితే ఉపయోగిస్తున్నానండి. ఈ ప్రోడక్ట్ మనకి అమెజాన్లో అవైలబుల్గా ఉంది. దీనికి మనకి ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది, అలాగే మనము ఎక్స్టెన్షన్ కూడా చేసుకోవచ్చు. అంటే నేను మరీ వంగుని చేయలేకపోతున్నాను, అందుకనేసి ఇలాగ ఎక్స్టెన్షన్ అయితే తీసుకున్నాను. ఇది ఉందనుకోండి నేనైనా పెట్టేసుకోగలను ఈజీగాని. అదే లేకపోతే మా వారు హెల్ప్ తీసుకోవాల్సి వస్తుంది అనమాట ప్రతిసారిని. ఇంకా నేనైతే పెట్టుకుంటున్నాను. ఆయన అయితే ఆఫీస్కి వెళ్ళాలి, నాకు పని ఉంది అన్నారు. ఇంకా నేను ఎలాగో పూజ చేసుకుంటాను కదా అని క్విక్గా అయితే నేను పెట్టుకుంటున్నాను అనమాట. మనం ఇది చీకట్లో కూడా పెట్టుకోవచ్చండి, చక్కగా లైట్ అయితే ఉంటుంది. ఇంకా వాటర్ని స్ప్రింకిల్ చేసుకోవడానికి కూడా ఉంటుందన్నమాట. సో నేను ఇల్లంతా మాపింగ్ పెట్టేశానండి. ఈ ప్రోడక్ట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ ప్రోడక్ట్ మనకి అమెజాన్లో అవైలబుల్గా ఉంది. ఇల్లంతా అయితే ఇదిగోండి ఇలా అయితే క్లీన్ చేసేసుకున్నాను. చాలా నీట్గా ఉన్నది కదండి. ఇప్పుడు అంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ కూడా వస్తాను అనేసి అంటున్నారండి. మరి ఈరోజు వస్తారో రేపు వస్తారో తెలీదు. ఎవరైనా ఇంటికి వస్తున్నప్పుడు ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదండి. మళ్ళీ ఇల్లు చిరాగ్గా ఉందనుకో, ఇదేం బాబు ఇలా ఉంది అనుకుంటారనేసి నేనైతే ఇల్లు శుభ్రం చేసుకుని ఉంచుకున్నాను. తర్వాత అయితే ఇంకా దేవుడికి దీపారాధన అయితే చేసేసుకున్నానండి. మన సబ్స్క్రైబర్లో కొంతమంది అయితే కామెంట్లో చెప్పారండి, రోజు ఇత్తడివి తోమలేకపోతే మట్టి ప్రమిదుల్లో కూడా దీపారాధన చేసుకోవచ్చు భవాని అని చెప్పారండి. నాకు ఈ ఇలా చెప్పడం చాలా బెస్ట్ అయింది. ఎందుకంటే నేను ఎంత తోమినా అది వదలట్లేదు. నాకు ఈ మట్టి ప్రమిదలు పెట్టుకోవడం చాలా ఈజీ అనిపిస్తుంది. టైం అయితే 12:30 అయ్యిందండి. ఇప్పుడైతే నేను వంట పని స్టార్ట్ చేస్తున్నాను. మా వారు 1:30 కల్లా భోజనానికి వస్తారు. తినే ముందు వండుకుందాం వేడిగా అనేసి ఇంకా నేను ఇప్పుడైతే వంట పని స్టార్ట్ చేశాను. ఇప్పుడే ఎడిటింగ్ అయ్యింది. ఈరోజైతే నేను వంకాయలు కూర వండుతున్నానండి. వంకాయలు కట్ చేసి ఉప్పు నీళ్ళలో నానబెట్టాను. ఇప్పుడు ఒక స్టవ్ పైన ఏమో బియ్యం కడుగు పెట్టేస్తానండి, ఇంకొక స్టవ్ పైన ఏమో నేను కూర కూడా వేసేస్తాను. మా వారు వచ్చేసరికి అన్నం కూర 2 అయిపోతాయి. ఆ గ్యాస్ స్టవ్ని అయితే క్లీన్ చేయాలండి, చాలా మురిగ్గా ఉంది.
చాలా డేస్ నుంచి క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను కానీ వంటగది లాస్ట్లో క్లీన్ చేద్దాము అన్నట్టుకి ఇంకా క్లీన్ చేయలేదు. ఏదో ఒక పని అలా సరిపోతుందండి. ఇంకా అది ఈరోజు మ్యాక్సిమం ఈరోజు క్లీన్ చేసేయడానికి ట్రై చేస్తాను. మార్నింగ్ పిల్లలకైతే నేను లంచ్ బాక్స్లోకి పలావ్ కింద చేసి పెట్టేశాను కదండి షాను మనుకి. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను దేవుడికి దీపారాధనవి చేసుకుని ఇంకా నేను 12 గంటల వరకు వీడియో ఎడిటింగ్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు టైం అయితే 12 అవుతుందండి. ఇప్పుడు నేను వంట పని అయితే స్టార్ట్ చేశానండి. అంటే పిల్లలకి ఆల్రెడీ పెట్టేశాను కానీ నేను మా వారు తినాలి కదండి. మా కోసం అయితే నేను ఇంకా బియ్యం అయితే కడుగు పెట్టుకుంటున్నాను. బియ్యం కడుగు పెట్టేసి తర్వాత అయితే కూరగాయలు అవి కట్ చేసుకోవాలండి. ఇక్కడ మీకు నన్ను చూస్తే నవ్వొస్తుందేమో, పిచ్చిదానిలో నవ్వుకుంటుంది ఏంటి భవానీ అనేసి. ఇంట్లో ఎవరు లేరు కానీ నేను చాలా హ్యాపీగా ఉన్నానండి. ఎందుకు ఇలా హ్యాపీగా ఉన్నాను అన్నది మీకు చెప్పాను అనుకో, మీరు నన్ను ఖచ్చితంగా తిడతారు. తప్పు భవానీ, అది కరెక్ట్ కాదు భవానీ అనేసి మీరు నన్ను మందలించవచ్చు. లేకపోతే అక్క నువ్వు కరెక్టే అక్క, నీ హ్యాపీనెస్కి ఇది కరెక్టే అక్క అనేసి అయినా మీరు నాకు చెప్పొచ్చు. ఏది ఏమైనా మీరు నన్ను మందలించవచ్చు, తిట్టొచ్చు అన్న ఉద్దేశంతో నేనైతే మీకు ఇప్పుడు ఇది షేర్ చేయట్లేదు. కానీ నేనైతే మాత్రము మొన్న కమ్యూనిటీ పోస్ట్ పెట్టాను కదా, ఆ రోజు నుంచి ఈ రోజుకి చాలా చాలా హ్యాపీగా ఉన్నానండి. దేవుడు ఉన్నాడు అనేసి అయితే నాకు నిరూపించాడనమాట దేవుడు. నాకు చాలా హ్యాపీగా ఉంది. అది ఏంటి అన్నది మాత్రం అడగొద్దు, నేనైతే చెప్పను కూడా. ఎందుకంటే చెప్పానంటే నన్ను నెగిటివ్గా తీసుకుంటారేమో మీరు అన్నది ఇది. లేకపోతే భవానీ అంటే ఇలాగా చైల్డిష్ లాగా చేస్తుంది అనేసి అనుకుంటారేమో అనేసి నా ఒపీనియన్ అంతే. ఒక స్టవ్ మీద అయితే బియ్యం కడిగి పెట్టేశానండి. ఇంకా నేను మా వారే కదా, ఆయన వచ్చి రాగానే వంట చేసేసుకుని తినేద్దాము అన్నట్టుగా నేను ఇండస్ వ్యాలీలో తీసుకున్నాను కదండి స్ట్రైనర్ పాటు, అందులో అయితే బియ్యం కడిగి పెట్టాను. అందులో ఏంటంటేనండి మార్నింగే వండినప్పుడు ఖచ్చితంగా నేను తెపాల్లో వండుతున్నాను. ఎందుకంటే పిల్లల కోసం పొద్దున్నే 6 ఆ టైంకి వండేస్తున్నానా, అప్పుడు పిల్లలు వాళ్ళకి లంచ్ బాక్స్ పెట్టేసాక నేను తినేసరికి అన్నం చల్లగా అయిపోతుందండి. అందుకనేసి నేను కుండలో వండాను అనుకో, వాళ్ళకి పెట్టగానే మిగిలిన అన్నాన్ని నేను థర్మోకోల్ బాక్స్లో పెట్టుకుంటే కనీసం గోరువెచ్చగైనా ఉంటుంది. ఇంకా అందుకనేసి ఇదైతే పట్టట్లేదనమాట. ఈ ఇండస్ వ్యాలీ స్టైనర్ పాటు అందులో పట్టట్లేదండి. అందుకనేసి ఇది అప్పటికప్పుడు తినేస్తాము అన్నం అనుకున్నప్పుడు, నైట్ డిన్నర్కి, ఆఫ్టర్నూన్ మా వారు భోజనానికి వస్తారు, ఇప్పుడే అన్నం తింటాం కదా అనుకున్నప్పుడు ఆ స్టైనర్ని అయితే యూజ్ చేస్తున్నాను. ఇంకా ఇదిగోండి నేనైతే వంకాయ కూర వండుతున్నాను అన్నాను కదా, ఉల్లిపాయలు టమాటా ముక్కలను అయితే ఫస్ట్ మగ్గపెట్టుకుంటున్నానండి. ఇవి మగ్గిపోయిన తర్వాత నేను దీంట్లోకి అయితే వంకాయ ముక్కలను అయితే వేసుకుంటున్నానండి. అంటే టమాటా ముక్కలు ఇంకా మగ్గాలి. ఈ వంకాయ టమాటా ఉల్లిపాయలు ప్యారలల్గా మగ్గుతాయిలే అనేసి ఇంకా ఇలాగైతే వేస్తున్నాను. నేను ఏ కూర వండినా లో ఫ్లేమ్లో వండుతాను. చాలా ఎక్కువ టైం సేపు తీసుకుని వండుతానండి. అంత లో ఫ్లేమ్లో స్లోగా మగ్గించుకుని వండుకుంటాను అనమాట. అప్పుడు కూర టేస్టీగా అనిపిస్తుందండి. హై ఫ్లేమ్లో వండేసుకునే దానికన్నా లో ఫ్లేమ్లో పెట్టుకోవడమే బెస్ట్ అని నా ఒపీనియన్ అనమాట. ఇంక ఇదిగోండి వంకాయలు మగ్గుతాయని మూత పెట్టాను. ఈ లోపల రైస్ అయితే ఉడికిపోయింది. ఇంక అన్నాన్ని అయితే వార్చేసానండి. ఇది వార్చుకోవడం కూడా చాలా ఈజీగా ఉన్నదండి. ఇంకా వంకాయలను అయితే మధ్య మధ్యలో తిప్పుకుంటున్నాను. ఇంకా దీంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసాను. ఇంకా కారం కూడా వేసేసి వీటన్నిటిని మగ్గబెట్టేసుకుంటానండి కాసేపు. ఇది మగ్గిన తర్వాత అప్పుడు నేను దీంట్లోకి వాటర్ అయితే పోస్తాను. ఇంకోండి ఒక చిన్న గ్లాసులో అయితే వాటర్ పోసి మూత అయితే పెట్టేశానండి. కాసేపటికి కూర అయితే ఇంకా రెడీ అయిపోతుంది. కరివేపాకు కూడా వేసేసుకున్నాను. చాలామంది ఉల్లిపాయలు మగ్గబెట్టేటప్పుడు కరివేపాకు వేస్తారు. నాకేంటంటే కూర అంతా అయిపోయి దింపే ముందు వేసుకోవడం అలవాటు అనమాట. మర్చిపోతాను ఉల్లిపాయ వేసినప్పుడు వేద్దాము అనుకుని, కానీ ఇంకా లాస్ట్లో అయితే వేయడం అలవాటైపోయింది. ఇంకా మా వారైతే భోజనానికి వచ్చేసారండి. ఆయనకి భోజనం పెట్టేసి నేను కూడా అయితే భోజనం చేస్తున్నాను. ఈరోజైతే మాత్రము బయటికి వెళ్ళే పని ఉంది అని చెప్పాను కదండి నిన్న వ్లాగ్లోని, అదే గోల్డ్ షాప్కి అయితే వెళ్తున్నాము. ఇంకా అందుకనేసి నేను ఇంకా భోజనం చేస్తున్నాను. ఇంకా నన్ను రెడీ చేయడానికి మేకప్ ఆర్టిస్ట్ కూడా వస్తానన్నారండి. అంటే ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్స్ అవి వస్తున్నాయి, ఫెస్టివల్స్ అవిని, సో ఒక వీడియో చేయండి నాకు అని అడిగారనమాట. అందుకనేసి ఇంకా ఎలాగో బయటకు వెళ్తున్నాను, సారీ కట్టుకోవాలి కదా, నాకు ఎలాగో రాదు కాబట్టి తన హెల్ప్ తీసుకుంటే తనకి వీడియో పెట్టినట్టు అవుతాను, నాకు కూడా మంచిగా రెడీ అయినట్టు ఉంటుంది కదా అనేసి ఆవిడనైతే రమ్మన్నాను. ఇప్పుడు ఆవిడ వస్తారండి, 2 వస్తానన్నారు. నా వంట అయ్యేసరికి 2 అయిపోయింది. త్వరగా ఇంకా భోజనం అయితే చేస్తున్నాను. ఆవిడ రాగానే నేను రెడీ అయిపోతానండి. మీలో ఎంతమందికి ఇష్టమండి ఇలాగా హస్బెండ్తో కలిసి భోజనం చేయడము? నేనైతే ఇలా భోజనం చేస్తూ మా వారికి ఎన్ని కబుర్లు చెప్తానో నాకే తెలీదు.
మాది లంచ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు నేను మా వారు కలిసి పిల్లల్ని తీసుకుని పిల్లలు వచ్చిన తర్వాత గోల్డ్ షాపింగ్కి అయితే వెళ్తున్నాము. అంటే నేను పిల్లలకి చాకర్ లాంటిది తీసుకుందాము అనేసి అనుకుంటున్నానండి. అయితే నాదొక చాకర్ ఉంది కదా, గోల్డ్ స్కీము లలితల కట్టి తీసుకున్నాను నేను. అది నా చాకర్ చూసిన ప్రతి ఒక్కళ్ళు అస్సలు బాలేదు అని అంటున్నారు. నేను ఆ చాకర్ మార్చేద్దాం అనేసి అనుకుంటున్నానండి. అయితే మా వారేమో వద్దు అంటున్నారు. అయితే ఇంకా ఆ చాకరు పిల్లలకి కూడా అంత నిండు అనిపించట్లేదు, పెద్దదైపోయింది పిల్లలకి. నాకేమో అదంతా అలికేసినట్టుగా ఉండి నాకు నిండైతే లేదు. ఇంకా అది దాని నుంచే తీసుకుంటే కొత్తది తీసుకుంది కానీ అనేసి అంటున్నారండి. అయితే మా ఫ్రెండ్ గోల్డ్ షాప్లో తను రెగ్యులర్గా వెళ్ళే గోల్డ్ షాప్ అయితే ఒకటి ఉందంట. అక్కడికి రా, ఇక్కడ ఏంటంటే పిల్లలకి ఎప్పుడు గోల్డే కాకుండా బీడ్స్తో పాటు గోల్డ్ లాకర్ వస్తుంది, ఆ టైప్ తీసుకుంది కానీ తక్కువ కాస్ట్లో కూడా వస్తుంది బావని నీకు అన్నదండి. సో ఆ గోల్డ్ షాప్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాను. అండ్ మీకు నేను ఆల్రెడీ చెప్పాను కదండి, నేను అప్పుడు ఒక 7-8 మంత్స్ క్రితము గోల్డ్ రేట్ తగ్గింది అనేసి మా ఇంట్లో ఆడపిల్లలు ఎక్కువ మందే ఉన్నారు, వాళ్ళకి తర్వాత అయినా నేను గోల్డ్ కాయిన్స్ పెట్టాల్సి వస్తుంది అనేసి చెప్పాను కదా. వాళ్ళ కోసం గోల్డ్ కాయిన్స్ తీసుకుందామని అప్పుడు నేను బంగారం షాప్కి వెళ్ళినప్పుడు మనకి కాయిన్స్ అవి అవైలబుల్గా లేవు అంటే నేను ఒక 50,000 భీమా జ్యువెలర్స్లో అయితే పెట్టొచ్చాను కదండి ఒక స్కీమ్లోని. అది కూడా మాకు 7-8 మంత్స్ పైన అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ బంగారం రేట్ తగ్గింది కాబట్టి నేను ఇయర్ రింగ్స్ కానీ లేకపోతే ఒకటి ఏమంటారు డైలీ వేర్ వేసుకునేవి చిన్నవి బ్లాక్ బీడ్స్ కానీ కొనుక్కుందాం అనుకుంటున్నాను. అంటే నేను ఆల్రెడీ డిపాజిట్ చేసిన డబ్బుల్లో ఏది వస్తే అదైతే తీసుకుందాం అనేసి అనుకుంటున్నానండి. అయితే 2 రోజులు గోల్డ్ షాప్కి వెళ్తున్నాము. ఇప్పుడైతే మాత్రం మా ఫ్రెండ్ మొన్నటి నుంచి మా జ్యువెలరీ షాప్ దగ్గరికి రావే అనేసి అడుగుతుందండి. అంటే తను అక్కడ వర్క్ చేస్తుంది ఇప్పుడు ప్రజెంట్. వచ్చి చూడు పిల్లలకి ఏమైనా చాకర్స్ అంటివి ఎలాగ అది మారుస్తాను అంటున్నావు కదా, మార్చేదానికన్నా పిల్లలకి తక్కువ గోల్డ్లో మంచిగా వస్తుంది, నీకు చాకర్ సెట్స్ ఇవి చూద్ది కానీ రా అనేసి అంటుంది. ఇంకా అక్కడికి వెళ్తున్నాను. అయితే ఇంకా తను సారీ కట్టుకుండ్రా బాగుంటుంది అనేసి అంది. ఇంకా నేను కూడా మీకు చెప్పాను కదా డైలీ వ్లాగ్స్ రొటీన్ అయిపోతున్నాయి, కొంచెం మార్చ్ అంటున్నారు అనేసి. ఇంకా నేను మా ఫ్రెండ్ని మనసులో పెట్టుకుని నేను మరి అయితే యూట్యూబ్లో వీడియో పెట్టుకుంటాను తీసుకొచ్చా అన్నాను. నార్మల్గా ఇప్పుడు భీమా జ్యువెలర్స్ లలిత జ్యువెలర్స్లో వీడియోస్ అయితే ఒప్పుకోరండి, అన్ని జ్యువెలరీ షాప్స్లో ఒప్పుకోరు. తను తీసుకుంది కానీ రా నేను చెప్తాను అనేసి అంది. అయితే ఇప్పుడు నేను పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళకి చాకర్స్ అవి చూద్దాం అనుకుంటున్నాను. వాళ్ళకి ఒక చిన్నవి 2 చాకర్ లాంటివి ఏమన్నా చూద్దామని అనుకుంటున్నాను. అయితే అవి ఏమి ఇప్పుడు మనీ పెట్టి తీసుకోను, వాళ్ళ దాంట్లో కూడా స్కీమ్స్ ఉన్నాయంట. అక్కడ మా వారు ఒక 5,000 వేద్దాము, ఇంక ఇక్కడ ఇది అయిపోయింది కదా, ఇక్కడ ఇవేమో నువ్వు చెవులీలు కొనేసి ఇక్కడ పిల్లలకి ఆ స్కీమ్ అయిన తర్వాత కొంది కానీ అనేసి అంటున్నారండి. అందుకనేసి ఇంక వెళ్తున్నాను. ఇప్పుడు వరుసగా గోల్డ్ షాప్కి ఎందుకు వెళ్తున్నాను అంటే, ఒకటి డైలీ రొటీన్స్ మీకు బోర్ కొట్టేస్తుంది అంటున్నారు కాబట్టి కొంచెం డిఫరెంట్గా వ్లాగ్ షూట్ చేద్దాం అనేసి అనుకుంటున్నాను. అయితే ఇంకా సారీ అయితే మనకి అంత బాగా కట్టుకోవడం రాదు కదా. అయితే నేను మొన్న సోషియోవుడ్ ఈవెంట్కి వెళ్ళినప్పుడు నాకు మేకప్ వేయడానికి ఒక ఆవిడ వచ్చారు కదండి, తను మెసేజ్ పెట్టారు మీకు ఏమన్నా ఈవెంట్స్ లాంటివి ఏమన్నా ఉన్నప్పుడు పిలవండి, మీకు నేను సారీ కడతాను మేకప్ చేస్తాను అనేసి అడిగారండి. అందుకనేసి ఇంకా నేను ఎలాగో ఇప్పుడు గోల్డ్ షాప్కి వెళ్తున్నాను, సారీ కట్టుకుని రమ్మంది కదా మా ఫ్రెండ్ కూడా అనేసి, నాకేమో సారీ సరిగ్గా కట్టుకోవడం రాదు కదండి, ఆవిడని అయితే రమ్మంటున్నాను. అంటే అయితేనండి నేను ఇలాగ షాప్కి వెళ్తున్నాను పిల్లల్ని తీసుకుని, మీరు వచ్చి నాకు సారీ కట్టండి, నేను మీకు వీడియో అయితే చేస్తాను షార్ట్ అని చెప్పాను అనమాట. సో ఇప్పుడు మేకప్ వేయడానికి అంటే మేకప్ అయితే నేను ఏం పెద్ద అడగట్లేదు, ఓన్లీ సారీ ర్యాపింగ్ అడిగాను, కొంచెం హెయిర్ స్టైల్ మార్చి వేస్తే బాగుంటుంది కదా అని రమ్మన్నానండి. ఇప్పుడు ఆవిడ వస్తున్నారు, సో నేను క్విక్గా రెడీ అయిపోతాను. శాంతి గారు అయితే బయలుదేరారంటండి. ఇంకా ఇక్కడికి రావడానికి ఒక 15 మినిట్స్ అలాగా టైం పడుతుంది కదా, ఈ లోపల మనము క్విక్గా గిన్నెలు తోమేసుకుంటే ఒక పని అయిపోతుంది. మళ్ళీ మనం ఏమన్నా ఒక షాపింగ్ అనుకుంటాం కదండి, ఆ షాపింగ్ దగ్గర చాలా టైం పట్టేస్తుంది. అప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చి అలసిపోయి ఇవన్నీ తోముకోవడం అవుతుందా అవదా అనేసి ఇంకా నేను ఇప్పుడైతే గిన్నెలు తోముకోవడం అయితే స్టార్ట్ చేశాను అనమాట. నేను గిన్నెలు క్లీన్ చేస్తూ ఉన్నాను. ఈ లోపల శాంతి గారు అయితే వచ్చేసారండి. హౌస్ ఎక్కడ అనేసి ఫోన్ చేశారనమాట. ఇంకా మా వారిని మీరు కిందకి వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకోండి అని చెప్పాను. ఆయన అయితే వెళ్ళారు. ఇంకా నేనైతే చాలా ఫాస్ట్గా అయితే వీటిని అయితే క్లీన్ చేశానండి. ఎందుకంటే మనం అనుకుంటాం కానీ ఇలా రెడీ చేసేటప్పుడు చాలా టైం అయితే కన్జ్యూమ్ అయిపోతుంది. లాస్ట్ టైము సోషియోవుడ్కి అలాగే హడావుడైపోయింది అనమాట. అందుకనేసి ఇప్పుడు నేను ఇంకా చాలా ఫాస్ట్గా అయిపోవాలి అనేసి అనుకుంటున్నాను. ఇంకా తనైతే నన్ను రెడీ చేసేస్తున్నారండి. గోల్డ్ షాప్కి వెళ్తున్నామని చెప్పాను కదండి, సో సారీ కట్టుకుని వెళ్దాం అనేసి. అంటే సారీ కట్టుకోవడం సరిగ్గా రాదు కదండి, అందుకని శాంతి గారిని అయితే పిలిపించుకున్నాను. శాంతి గారు మీకు గుర్తున్నారో లేదో కామెంట్ చేయండి. నేను సోషియోవుడ్ ఈవెంట్కి వెళ్ళినప్పుడు నాకు మేకప్ వేసి హెయిర్ స్టైల్ చేసి సారీ కట్టారు కదా, ఆ శాంతి గారేనండి తిను.
శాంతి గారు ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ అండి, చాలా బాగా చేస్తారు. సో ఇప్పుడు నాకైతే సారీ కట్టేశారండి. మొత్తం ఫైనల్ లుక్ ఎలా ఉంది అన్నది చూద్దురు కానీ మేకప్ వేస్తున్నప్పుడు కూడా నేను వీడియో అయితే తీస్తాను. శాంతి గారికి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉందండి, శ్రీ గ్లామ్ మేకప్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్. నేనైతే ఆవిడ డీటెయిల్స్ అన్నీ కామెంట్లో పిన్ కమ్యూనిటీ పోస్ట్లో కూడా ఇస్తానండి. స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను చూడండి. తను ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ అనమాట. మేకప్ని పార్లర్ వాళ్ళు చేసేదానికన్నా ఇంకా చాలా బాగా ప్రొఫెషనల్గా చేస్తారండి. ఇంకోండి ప్రజెంట్ నా ఫేస్ అయితే ఇలా ఉంది. నాకైతే హెయిర్ స్టైల్ చేశారు. నేనైతే చెప్పాను, నేను జస్ట్ నార్మల్గా వెళ్ళి వచ్చేస్తానండి, నాకేమీ అంత ప్రొఫెషనల్గా వద్దు, చాలా బేసిక్గా చెయ్యండి అన్నీ అన్నాను. ఇంకా హెయిర్ స్టైల్ అయితే నాకు అస్సలు ప్రొఫెషనల్గా వద్దు అని అడిగానండి. అందుకనేసి ఆవిడ నార్మల్గా జడ అయితే వేశారంతే. ఇంకా మీరు కనుక ప్రొఫెషనల్గా కావాలి అన్నా కూడా చేస్తారండి. నేను ఎందుకు జస్ట్ ఇలా షాపింగ్కి వెళ్తున్నాము వచ్చేస్తాం అంతే కదా అనేసి ఇలా సింపుల్గా అయితే వేయించాను. ఆ రోజు కమ్యూనిటీలో పోస్ట్ కూడా పెట్టాను కదండి, ఈ హెయిర్ స్టైల్ నీకు చాలా బాగుంది చాలా బాగుంది అనేసి చాలామంది కామెంట్ పెట్టారు. నాకు అసలు ఎంత హ్యాపీ అనిపించిందో అని. ఇంకా నా ఫైనల్ లుక్ అయితే ఇదండి, చాలా బాగా రెడీ చేశారు కదా. ఇంకా పిల్లల కోసమే ఇప్పుడు మేము ఏమంటే చాకర్ తీసుకోవడానికి వెళ్తున్నాం కదండి, అందుకనేసి పిల్లలకి కూడా కొంచెం జడ వేయండి నాకు రావట్లేదు అని అంటే ఆవిడైతే పిల్లలకి కూడా జడ అయితే వేస్తున్నారు. మీకు ఎలాంటి సర్వీస్ కావాలన్నా శాంతి గారు ఇంటికి వచ్చి కూడా చేస్తారండి. ఎలా ఉన్నానండి ఫైనల్గా అయితే నేను ఇలా అయితే రెడీ అయ్యాను. శాంతి గారు నన్ను ఇంత బాగా అయితే రెడీ చేశారు, చాలా బాగున్నాను కదా. అయితే నేను చాలా లైట్ మేకప్ కావాలి అన్నాను, హెయిర్ స్టైల్ కూడా నార్మల్గా చేసేయండి అన్నాను. లాస్ట్ టైం అయితే చాలాసేపు నాకు ప్రొఫెషనల్గా హెయిర్ స్టైల్ అవి చేశారు. ఇప్పుడు అంత వద్దండి, నేను జస్ట్ నార్మల్గా బయటికి చిన్న షాపింగ్ పని మీద వెళ్తున్నాను, ఈవెంట్ అయితే అంతలా చేద్దరు కానీ ఇప్పుడు వద్దు అంటే ఇలాగా సింపుల్గా అయితే చేశారు. కానీ చాలా బాగున్నానండి, మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ చాలా బాగుంది. ఇంకా మా షాను మనుకి అయితే మాత్రం ఇలా రెడీ అవుతుంది చాలా ఇష్టం అండి. ఇంకోండి మా షానుకి ఇలా హెయిర్ స్టైల్ చేశారు, ఇలా కింద కర్ల్స్ అయితే పెట్టించాను. ఇంకోండి నా మంతల్లో అయితే ఇలా రెడీ అయింది. నా మను హెయిర్ స్టైల్ కూడా బాగుంది కదా, చూపించమ్మా. ఇంకోండి ఇలా చిన్న చిన్నగా కర్ల్స్ అయితే పెట్టించాము. థ్యాంక్ యూ సో మచ్ శాంతి గారు, చాలా బాగా రెడీ చేశారు. శాంతి గారి ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్స్, వాట్సాప్ నెంబర్ అన్నీ నేను కామెంట్లో పించేస్తాను. స్క్రీన్ పైన నెంబర్ కూడా ఉంది కదండి, ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి. నేను ఆ రోజు ఇలా దిగిన ఫోటోనే కమ్యూనిటీ పోస్ట్లో పెట్టానండి. అసలు ఎన్ని కామెంట్స్ వచ్చాయో, ఎంతమంది లైక్ చేశారు ఆ ఫోటోని, నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. అయితే ఇది సారీ మైసూర్ సిల్క్ సారీ కదండి, అస్తమాను జారిపోతున్నట్టుగా అనిపించిందండి నాకు. ఆ సారీ అస్తమాను చెస్ట్ పక్కకైతే వచ్చేస్తుంది, నాకు అదే కొంచెం ఇబ్బందిగా అనిపించింది అనమాట. కానీ చాలా బాగున్నాను కదా, నాకు నేనే చూసుకుని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. చాలా లైట్ మేకప్ కావాలి అన్నానండి. నాకు ఇలా కళ్ళకి ఏదో కలర్ వేసి బ్లాక్ కలర్లో పెట్టారు కదా, అది నాకు పెడతారని అనుకోలేదు, లేకపోతే నేను వద్దు అనేద్దును. వాళ్ళు కళ్ళు మూసుకోండి అని మేకప్ చేస్తున్నారు. తర్వాత అయ్యో కళ్ళకి అది వేయించుకోకుండా ఉండాల్సింది అనుకున్నాను. కానీ తర్వాత అదంతా మేకప్లోకి సెట్ అయిపోయిందండి, చాలా బాగా రెడీ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ శాంతి గారు. ఇంకైతే ఇంకోండి మేమైతే పన్నా జ్యువెలర్స్ అంటే అండి ఇక్కడికైతే వచ్చాము. మా ఫ్రెండ్ సజెక్ట్ చేసిందని వచ్చానండి, లేకపోతే ఎప్పుడు లలిత వీటికే వెళ్ళేవాళ్ళం కదా. సరే ఇక్కడ లైట్ వెయిట్లో మనకి మంచి మంచి చాకర్స్ వస్తాయి, నీ చాకర్ అంత బాగోట్లేదు కదా, ఇక్కడ ఒకసారి ట్రై చేయండి, ఇక్కడికైతే వచ్చామండి. అయితే మేము ఏం తీసుకున్నాము, అసలు గోల్డ్ స్కీమ్ ఏం కడుతున్నాము, ఇలాంటివన్నీ నేను డీటెయిల్స్ నెక్స్ట్ వ్లాగ్లో అయితే చెప్తానండి. ఇంటికైతే వచ్చేసామండి. ఇంకా మార్నింగ్ చేసిన వంకాయ కూర అయితే ఉంది. మా షాను ఏమో నాకు వంకాయ కూర వద్దు అంటుంది, అందుకనేసి మా వారు బయటికి వెళ్ళి ఏమన్నా కూర తీసుకొస్తాను అనేసి అంటున్నారు. ఇంకా మార్నింగ్ చేసిన అన్నం కూడా చాలా ఉండిపోయిందండి, కొంచెం అన్నం వండితే సరిపోతుంది. మా వారేమో నాకు దోశ తీసుకొస్తాను అంటున్నారు. వీళ్ళ మట్టికి కొంచెం అన్నం వండితే ఇంకా సరిపోతుంది, మిగతా పెరుగులో వేసుకుని అయితే తినేస్తారు. ఇంకా అక్కడికి వెళ్ళాం కదండి గోల్డ్ షాప్కి, అదైతే ఇంకొక వీడియోలో అయితే పెడతానండి, ఎందుకంటే వ్లాగ్ చాలా లెందీ అయిపోద్ది. అక్కడ చాలా కలెక్షన్ ఉంది, అదంతా నేను వీడియో అయితే తీసాను వాళ్ళని రిక్వెస్ట్ చేసి, అదైతే ఇంకొక వీడియోలో అయితే పెడతానండి. ఇప్పుడు ఇంకా వంట అయితే చేయలేదండి, నేను ఇందాక వంట లేట్గా చేశాను కదా, ఈ అన్నం అయితే చాలా ఉండిపోయింది. ఇంకా మా వారైతే వంకాయ కూర నేను తినలేను అని చెప్పి వాళ్ళకైతే అంటే పిల్లలకి మా వారికి చికెన్ అయితే తెచ్చుకున్నారు. ఇంకా ఈరోజు ఫ్రైడే కదా నాకు టిఫిన్ అనేసి మా వారైతే నాకు దోశలు తీసుకొచ్చారండి. ఇంక ఈరోజు అయితే మేము ఇవి అయితే తినేస్తాము డిన్నర్ కిందని. దా మషాను
కట్టేసేసారు. మా బెడ్ చూడండి ఎలా ఉందని, మొత్తం అన్ని బట్టలే. అంటే ఇందాక నేనేమో శారీ కట్టుకున్నాను, ఆ శారీ కట్టుకోనా ఈ శారీ కట్టుకోనా అని 2 తీసుకున్నాను. ఇంకా అదైతే కట్టుకున్నాను అనమాట. ఇప్పుడు పిల్లలు వేసుకున్న బట్టలు ఇవి అన్నీ ఇప్పేశారు. షానుకి యాక్చువల్లీ నేను ఇవి వేస్తానే అన్నాను, షాను మాత్రం నాకు ఇదే కావాలి అనేసి అందండి. ఇంకా ఈ తీసిన బట్టలు అన్నింటిని మడతలు పెట్టేసి ఆ పైనది బీరువాలో అయితే పెట్టేసుకోవాలి. ఇందాక బ్యాగ్స్ తినిపించాను, ఈ బ్యాగులు పైనుంచి అవి కూడా పైన అయితే పెట్టేయాలి. ఇవన్నీ సర్దేసి గిన్నెలు తోమేసి పడుకోవాలి. బాగా నిద్ర వచ్చేస్తుందండి నాకైతేని. ఈ మంచం మీద ఉన్న ఈ బట్టలన్నిటిని మడతలైతే పెట్టేసి ఇంకా దుప్పటి కూడా తీసేసానండి, మాసిపోయినట్టుగా అయిపోయింది అనేసి. మేము ఇంకా వింటర్ వచ్చేసింది కదండి, కింద పడుకోలేకపోతున్నాము, చాలా చల్లగా ఉంటుంది కింద. అందుకనేసి మంచం మీదే పడుకుంటున్నాము. ఇంకా ఇది వరకు అనుకోండి ఇంకా ఈ బెడ్రూమ్లోకి వచ్చే వాళ్ళమే కాదు, అందుకు ఆ దుప్పటి ఎన్ని రోజులైనా మార్చేదని కాదనమాట. ఇంకా అసలు మంచమే ఎక్కేవాళ్ళం కాదు కదా. ఇప్పుడు ఇంకా మంచం మీద పడుకోవడము, వీక్లీ వన్స్ దుప్పటైతే మార్చుకోవాల్సి వస్తుంది. ఇంకా బెడ్షీట్ అయితే తీసేసి ఇంకొకటి ఉతికిన బెడ్షీట్ అయితే వేసుకుంటున్నానండి. ఫైనల్గా ఇదిగోండి బెడ్ మీద ఉన్న బట్టలన్నీ మడతలు పెట్టేసి రూమ్ కూడా నీట్గా సర్దేసుకున్నాను. ఇంకా బెడ్ కూడా కొత్త దుప్పటి అయితే వేసేసి ఇప్పుడు ఇలాగైతే ఉందనమాట. ఇంకా వంటగదిలో చాలా గిన్నెలు ఉన్నాయండి. అంటే నేను ఇందక్కడ డిన్నర్ చేసిన తర్వాత తోమలేదు, ఇప్పుడు అన్నిటిని అయితే క్లీన్ చేసేసాను. టైం అయితే 10 o'clock అయ్యిందండి. గిన్నెలు అయితే తోమేశాను. ఇంకైతే ఇంకోటి ఇందక్కడ మేకప్ వేయించుకున్నాను కదా, కొంచెం కోకోనట్ ఆయిల్ రాసి ఫేస్ వాష్ అయితే చేసేసుకుంటాను. ఇంకా వంటగదిలో పని అయిపోయింది. మేకప్ వేయించుకోవడము చాలా టైంతో కూడుకున్న పని అండి, చాలా టైం పడుతుంది ఇలాగ వేయడానికి. నేను నా లైఫ్లో ఇలాగ మేకప్ వేయించుకోవడము ఇది సెకండ్ టైము. నా పెళ్ళికి కూడా నేను ఎప్పుడు మేకప్ జోలికి వెళ్ళలేదు. అంతెందుకు మొన్నటి వరకు కూడా నేను ఎప్పుడు మేకప్ జోలికి వెళ్ళలేదండి. ఇప్పుడు ఈ ప్రమోషన్ షూటింగ్స్ కోసము నేనేదో అలా మేకప్ని ట్రై చేస్తున్నాను, కానీ ఎప్పుడు అలా ముఖం కడుక్కుని ఒక బొట్టు పెట్టుకోవడం తప్పించి ఇలా ఎప్పుడు ముఖానికి ఇన్నేసి క్రీములు రాయడం ఏమీ చేయలేదు. అయితే స్కిన్ కేర్ ఇంపార్టెంట్ అంటున్నారు కాబట్టి డే క్రీమ్లు అవి రాయడము ఈ మధ్యలో అది కూడా యూట్యూబ్లోకి వచ్చాకనే స్టార్ట్ చేశాను. అంటే సక్సెస్ అయ్యి ఇప్పుడు వాళ్ళు నాకు కొలాబరేషన్కి పంపిస్తున్నారు కదా. నా దగ్గర ఏంటంటే ఒక మెంటాలిటీ ఉంటుందండి, మన దగ్గర ఏది ఉన్నా దాన్ని పూర్తిగా వాడేయాలి, వేస్ట్గా దాన్ని పక్కన పెట్టకూడదు అనేది నా మెంటాలిటీ అనమాట. సో అందుకనేసి నేను నాకు వచ్చిన మ్యాక్సిమం అన్ని క్రీములు నేను ట్రై చేసేస్తానండి, చివరి వరకు ట్రై చేసి మీకు అయితే రివ్యూ చెప్తూ ఉంటానన్నమాట. ఇంకా ప్రజెంట్ అయితే గుడ్ వైబ్స్ డే క్రీమ్ అయితే రాసుకుంటున్నానండి, ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు బాతింగ్ అయిపోయిన తర్వాతని. ఇప్పుడైతే ఇంకొండి ఇంకా మేకప్ అయితే వేయించుకున్నాను కదా, ఇది సెకండ్ టైం. సోషియావుడ్కి ఒకసారి, ఇప్పుడైతే ఇది ఒకసారి అనమాట సెకండ్ టైము. ఇంకా రెగ్యులర్గా మాత్రం నార్మల్ బేసిక్ స్కిన్ కేర్ మాత్రం తీసుకుంటాను. ఇప్పుడు ఇంక మేకప్ ఎలా రిమూవ్ చేయాలన్నది నాకు ఎగ్జాక్ట్గా తెలీదు. ఇంక అందుకనేసి కోకోనట్ ఆయిల్ రాసి ఫేస్ మొత్తాన్ని మసాజ్ చేసుకుని ఇంకా ఫేస్ అయితే ఫేస్ వాష్తో నీట్గా అయితే క్లీన్ చేసేసాను. ఇలా మేకప్ క్లీన్ చేసుకుని అలా పడుకోకూడదంటండి, ఏమైనా ఫేస్కి రాసుకోవాలంట, లైక్ మాయిశ్చరైజర్ లాంటిది. నా దగ్గర ఏమీ మంచిగా మాయిశ్చరైజర్స్ లాంటివి ఏమీ లేవు, అయిపోయినాయి. ఇంక అందుకని నేను కోకోనట్ ఆయిల్ అయితే రాసుకుంటున్నానండి. నేను నైట్ టైము ఒక్కోసారి డెర్మటోక్ వాళ్ళ నైట్ క్రీమ్ కోజిక్ యాసిడ్ ఉంది కదా, అది యూజ్ చేస్తాను. ఒక్కొక్కసారి ఏంటంటే ఇంకా అది రాసుకుని అంత ఇంట్రెస్ట్ లేదు అనుకోండి, కొంచెం కొబ్బరి నూనె చేతిలో వేసేసుకుని ఫేస్కి నెక్కకి రాసుకుని పడుకుంటాను అనమాట. కోకోనట్ ఆయిల్ ఫేస్కి రాసుకున్నా కూడా నెక్స్ట్ డే మార్నింగ్కి ఫేస్ చాలా బాగుంటుందండి. చాలామంది బ్లాక్ అయిపోతామంటారు, కానీ కోకోనట్ ఆయిల్కి ఏమీ బ్లాక్ అవ్వదంట, రెగ్యులర్గా యూజ్ చేసుకుంటే స్కిన్ బాగుంటుంది అనేసి ఆయుర్వేదం డాక్టర్ అయితే చెప్పారనమాట. సో ఇదండి ఈ వ్లాగ్. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. ఈరోజైతే మాత్రం అలా తిరుగులతో సరిపోయింది. రేపు వ్లాగ్ అయితే అసలు మిస్ కావద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.